రాజనగరం శాసనసభ్యులు సోదరుడు డాక్టర్ బలరామకృష్ణ గారికి, అదేవిధంగా తిమ్మల బాబు గారికి, మన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి, పార్టీలో చాలా కాలం నుంచి సుదీర్ఘమైన అనుభవంతో మనతో పాటు అనేక సందర్భాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్న కోన తాతారావు గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఆ డిపార్ట్మెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న కోటా సుధీర్ గారికి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మన వీరాకృష్ణ గారికి, అతి సత్యనారాయణ గారికి, మరెడ్డి శ్రీనివాస్ గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, అమ్మాయి బాబు గారికి, పెదకాపు గారికి, రాజమండ్రి నుంచి వైశ్రీను గారికి, మన వీర మహిళలు గంటా స్వరూప గారికి, సౌజన్య గారికి, కడాలి ఈశ్వరి గారికి, చల్లా లక్ష్మి గారికి, అదేవిధంగా అశోక్ గారికి, మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న శివరత్ గారికి, అందరూ కూడా నమస్కారం. వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మన జన సైనికులకు, వీర మహిళలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి బలరామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే మన అందరి పోరాటంలో ప్రత్యేకంగా బలరామకృష్ణ గారికి కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే అనేక అవరోధాలు, అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఆ రోజున్న స్థానిక శాసనసభ్యుల దౌర్జన్యాల్ని తట్టుకుని జనసేన పార్టీ జెండా మోయడానికి ముందుకొచ్చి రాజానగరం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం బలంగా నిలబడిన వ్యక్తి మన బలరామకృష్ణ గారు. ప్రత్యేకంగా ఆయనకి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. కార్యక్రమం ప్రారంభించేటప్పుడే నేను అనుకున్నాను, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కోరుకుంటారంటే, ముందుగా మన జన సైనికుల కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ళు పాపం కష్టకాలంలో సమస్యని అధిగమించడానికి కోసం వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నంలో మనందరం కూడా అండగా నిలబడాలి. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు, క్రియాశీలక సభ్యత్వం మొట్టమొదటి చెక్కు 5 లక్షల రూపాయలది ఇచ్చాపురంలో ఇచ్చాం, శ్రీకాకుళం జిల్లాలో. అంటే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న గ్రామం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రస్థానం ప్రతి కుటుంబానికి ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనందరం కూడా తోడుగా నిలబడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి కోరిక. దాదాపు ఆ విధంగానే ఒక ప్రయత్నం చేశాం. అందులో ప్రత్యేకంగా మన జిల్లాలో ఇంటింటికి వెళ్ళి అందరినీ గౌరవించుకోగలిగే వాళ్ళం. కానీ ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పనితీరుకి ఒత్తిడిగా ఉంది కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఈరోజు ఆహ్వానించాం ఈ కార్యక్రమానికి. సో ముందుగా మీ అందరూ కూడా అర్థం చేసుకుని ఎవరైతే మనతో పాటు ప్రయాణం చేశారో మన జన సైనికులు వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనం గుర్తించి దాని తర్వాత నా ఉపన్యాసాన్ని కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, తుని నుంచి గుత్తుర్తి నాగేశ్వరరావు గారు, ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తాడి గంగాధర్ గారు, అదేవిధంగా ప్రతిపాడు నుంచి చిన్న ఇలూరు నుంచి దుర్గా సుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి చిన్నబాబు గారు, పిఠాపురం గొల్లపురం గ్రామం నుంచి పబ్బిరెడ్డి రాజా గారు, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అనపర్తి సూర్య కార్తిక్ గారు, పెద్దాపురం నుంచి దేవుడు గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి పిల్లి ప్రసాద్ కుమార్ గారు, అనపర్తి నియోజకవర్గం నుంచి మోడే రాంబాబు గారు, అమలాపురం నియోజకవర్గం నుంచి గణేష్ మణికంఠ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి చిత్తల పద్మనాభం గారు, రాజోల్ నుంచి చిక్కల రంగారావు గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి కొండబాబు గారు, కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు సతీష్ గారు, అదేవిధంగా ఈతకోట నుంచి చిన్న సత్యనారాయణ గారు, మండపేట నియోజకవర్గం నుంచి కొమ్మిశెట్టి వెంకటేష్ గారు, మండపేట నియోజకవర్గం కేదర్లంక నుంచి ఎర్రంశెట్టి కృష్ణ గారు, అదే నియోజకవర్గం నుంచి కేశవరం నుంచి
కొండమూరి బ్రహ్మ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి విరాతి శ్రీనివాసరావు గారు, జగంపేట నియోజకవర్గం నుంచి గంగాధర్ గారు, ఈ 21 మంది అద్భుతంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు. పార్టీ జెండా కోసం వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిలబడి మనతో పాటు ఒక ధైర్యాన్ని నింపే విధంగా నడిచిన వ్యక్తులు వీళ్ళు మరణించడం నిజంగా మనందరూ కూడా బాధ కలిగిస్తోంది. సో మనస్ఫూర్తిగా కొద్ది క్షణాలు మీ అందరూ కూడా నిలబడితే మన ఆత్మకు శాంతి కోరే విధంగా మనందరం కూడా 2 నిమిషాలు గుర్తించుకుందాం. ధన్యవాదాలండి. 21 మంది జన సైనికుల కుటుంబాలకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా క్రియాశీలక సభ్యత్వం మీరందరూ కూడా అనేక గ్రామాల్లో ఎప్పుడైతే మనం పార్టీ నుంచి నమోదు చేసుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చేసేవాళ్ళమో, మొట్టమొదటి సంవత్సరం కోవిడ్ సందర్భంలో ప్రారంభించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వం దాటాలంటే ఆ రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా కానీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామాల్లో మన జన సైనికులు, వీర మహిళలు ఆ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలు, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఇంటింటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేయడం, మాస్కులు పంపిణీ చేయడం, వాళ్ళకి మందులు కూడా పంపిణీ చేసే పరిస్థితుల నుంచి క్రియాశీలక సభ్యత్వం కోసం అహర్నిశలు కృషి చేసి మొట్టమొదటి సంవత్సరం మనం లక్ష్యంగా చేరుకోగలిగాం. ఆ రోజున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయినా ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. స్పందన చూసి ఏ విధంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా నిలబడుతున్నారో దాన్ని బేరేజ్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు విస్తరించాం. గత సంవత్సరం ఇప్పుడే బలరామ కృష్ణ గారు చెప్పారు, రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం. 25,000 సభ్యత్వం 25,000 సభ్యత్వం ఆ రోజున రాజానగరం నియోజకవర్గంలో చేసుకోగలిగాం. అంటే ఒక పట్టుదల, ఒక నమ్మకం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కోసారి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పారో, ఒక మధ్యతరగతి నుంచి అటువంటి కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టడం కాకుండా కొత్త నాయకత్వం పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. 2014లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు అనేక అనుమానాలు, అవమానాలు, ప్రశ్నలు కూడా. అసలు నిజంగానే పార్టీ నడపగలుగుతారా? గతంలో జరిగిన అనుభవాన్ని అందరూ గుర్తు తెచ్చుకుని ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ పార్టీ అనే భావన కూడా చాలా మంది వ్యక్తపరిచిన రోజుల నుంచి అంచెలంచెలుగా ప్రతి సందర్భాల్లో అవమానాలు తట్టుకుని, వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన ఎదుర్కొని
రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పని నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. నా ప్రయాణంలో జనసేన పార్టీలో 2018 నుంచి ఎక్కడ చూసినా కూడా నేను ఇప్పుడే ఉదయ్ శ్రీనివాస్ గారికి చెప్తున్నాను, ఏ గ్రామంలో ఏ జిల్లాలో వెళ్ళినా సరే జన సైనికుల అభిమానం ఎవరితో కూడా పోల్చుకోలేం. మనస్ఫూర్తిగా అభిమానం ఇస్తారు. ఒక ఆలోచన, ఒక విధానం, ఒక నిబద్ధత, నిజాయితీగా మెలగాలి సమాజంలో. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మనం కష్టపడి పనిచేయాలని పదే పదే వాళ్ళు ఒకే ఆలోచనతోటి ముందుకు అడుగేస్తూ ఉంటారు. పదవుల కోసం కాదు, ఎలక్షన్ల కోసం కాదు, రాష్ట్రం కోసం, సమాజం కోసం